జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. బౌద్ధ యుగంలో బుద్ధ భగవానుడి బౌద్ధ మత ప్రచారంలో అనేక మంది స్త్రీలు ఆయన మతం వైపు ఆకర్షితులయ్యారు. బుద్ధ భగవానుడి గురించి ఆయనలో ఒక విచిత్రమైన ఆకర్షణ శక్తి ఉందని, అది ఒక సిద్ధి అని, తపస్సు వల్ల ఆయనకి సంప్రాప్తించింది అని అందరిలో ఒక భావన ఉండేది. కానీ భగవానుడు ఎప్పుడు బౌద్ధ మతం వైపు ప్రజలను ఆకర్షించడానికి ఎటువంటి సిద్ధులను ఆయన ఉపయోగించలేదు. బుద్ధ భగవానుడు తను అంతర్దృష్టి కలగడానికి, మహత్తత్వం వైపు మానవులు ప్రయాణం చేయడానికి, దుర్మార్గం, దౌర్జన్యం, హింసల నుంచి అహింసా మార్గం వైపు రావడానికి, శాంతి పథంలో నడవడానికి బుద్ధ భగవానుడి యొక్క బోధనలే కారణం. బుద్ధ భగవానుడి యొక్క టీవీ, అతని సౌందర్యం, అలాగే అతను ప్రజలనే ఒప్పించిన విధానం, ఇవన్నీ కూడా బౌద్ధ మతంలోకి లక్షల సంఖ్యలో జనం చేరడానికే కారణమైంది. బుద్ధ భగవానుడు ఈ రోజుల్లో మనకు అన్ని ఇంటర్నెట్లో అవన్నీ ఉన్నాయి. ఏమీ లేవిని, ఏ సదుపాయాలు లేని పరిస్థితుల్లోనే ఆయన ఒక చోటు నుంచి ఒక చోటుకి నడుచుకుంటూ వెళ్తూ కొన్ని లక్షల మందిని బౌద్ధ మతంలోకి, శాంతి మార్గంలోకి ఆయన మళ్ళించారు. అలా మళ్ళించిన వాళ్ళలో అట్టడుగు వర్గాల వాళ్ళు ఉన్నారు, అలాగే అతి ఉన్నత స్థాయికి చెందిన వాళ్ళు ఉన్నారు. అలా మళ్ళించిన వాళ్ళలో బౌద్ధ సంఘం యొక్క నాయకత్వం తీసుకున్న ఖేమ అనే రాణి కూడా ఒకళ్ళు. ఈ ఖేమ ఎవరు? మగధ సామ్రాజ్యాన్నే బింబిసారుడు పరిపాలిస్తున్నాడు. బింబిసారుడికి అలాగే గౌతమ బుద్ధుడి తండ్రి శుద్ధోధనుడికి మొదటి నుంచి కూడా స్నేహం ఉండేది. గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు ఆయన ఇంటి నుంచి మహాభినిష్క్రమణం అప్పుడు బయటికి వచ్చేసి ఆయన రాజగృహానికి వచ్చినప్పుడు బింబిసారుడు ఈ సంగతి తెలుసుకుని వెళ్ళి సిద్ధార్థుడితో, నా రాజ్యంలో సగం నీకు ఇచ్చేస్తాను, హాయిగా రాజుగా పరిపాలించు అని చెప్పారు. చెప్తే దానికి సిద్ధార్థుడు, ప్రపంచంలో దుఃఖం లేకుండా ఉండేట్టుగా దానికోసం నేను సాధన చేస్తున్నాను, రాజ్యం నాకు అక్కర్లేదు అని చెప్పినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు అయ్యాక రాజగృహానికి ఆహ్వానించాడు బింబిసారుడు. ఆహ్వానించినప్పుడు బుద్ధ భగవానుడు రాజగృహానికి వెళ్ళారు. బింబిసారుడు బుద్ధ భగవానుడి యొక్క బోధనలు విని ఆయన బౌద్ధ మతంలోకి మారారు. బింబిసారుడితో పాటుగా మంత్రులు, సేనాపతులు, చాలామంది మగధ రాజ్య ప్రజలు అందరూ కూడా బౌద్ధ మతంలోకి మారారు. బింబిసారుడు తను స్వయంగా చెప్పుకున్నట్ట, నాకు జీవితంలో ఒక కళ ఉంది. ఆ కళ ఏంటంటే, ఒక మహానుభావుడు, ఒక భగవంతుడి అవతారమూర్తి లాంటి మహానుభావుడు వచ్చి నాకు బోధించాలి అని, ఆధ్యాత్మిక మార్గాల్లోకి నన్ను నడిపించాలని ఈ రోజున నాకు ఆ కళ తీరింది అని. కానీ బింబిసారుడి భార్యలలో ఒక భార్య ఖేమ. ఖేమ బౌద్ధ మతం వైపు ఆకర్షితురాలవల. ఎన్నిసార్లు బింబిసారుడు చెప్పినా, ఒక్కసారి వెళ్ళి బుద్ధ భగవానుడిని చూడమన్నా సరే ఖేమ రావడానికి ఇష్టపడలేదు. దానికి కారణం ఆమె చాలా రాజకుటుంబంలో పుట్టడం ఒక కారణం అయితే, తను అత్యంత సౌందర్యవతిని అనే అహంకారం కూడా ఒక కారణం. ఖేమ అద్భుతమైన సౌందర్యవతి. ఎలా ఖేమను వర్ణిస్తారు అంటే, నిశ్చలంగా ఉన్న సరస్సులో కనుక ఆ చంద్రబింబం యొక్క నీడ పడితే చంద్రబింబం ఎంత అందంగా ఉంటుందో అంతటి అందం ఖేమది అని వర్ణిస్తారు. ఖేమ తను సౌందర్యవతి అవడమే కాకుండా ప్రపంచంలో సౌందర్యాన్ని తప్ప మరేది తన దగ్గరికి రానివ్వను అని అనుకుంది. అందుకని బుద్ధ భగవానుడు చాలా సౌందర్యవంతుడు అని చెప్పినా సరే వెళ్ళడానికి ఇష్టపడలేదు, ప్రవచనానికి కూడా ఇష్టపడలేదు. బింబిసారుడు ఎంతోమంది చెలికత్తెలతో కూడా చెప్పించాడు బుద్ధ భగవానుడు ఈ ప్రవచనాన్ని ఒక్కసారైనా వినమని. ఆవిడ వినడానికి ఇష్టపడలేదు. చివరికి ఏం చేశారంటే, బుద్ధ భగవానుడు జాతవనంలో ఉన్నాడు. ఆ జాతవనంలో ఉన్నప్పుడు జాతవనంలో వెన్నెల చాలా బాగుంది, అక్కడ చెట్లు చాలా బాగున్నాయి, పూలు చాలా బాగున్నాయి, మంచి గాలి వేస్తోంది, సరస్సులోంచి నీరు చాలా చక్కటి చల్లటి గాలి వేస్తోంది, సరస్సు చాలా అందంగా ఉంది, ఈ అందాన్ని ఒక్కసారైనా నువ్వు చూడాలి
అని ఖేమతో చెప్తే ఖేమ దాన్ని ఆ సౌందర్యాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని చూడడం కోసం వచ్చింది. కానీ అక్కడ బుద్ధ భగవానుడు ప్రవచనాలు చేస్తున్న ప్రదేశం అది. ఆవిడ ఎలా వచ్చిందట అంటే ఒక చాలా అసలు నిశ్శబ్దమైన వాతావరణంలోకి, అంతమంది ఉన్న అతి నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలోనికి ఆవిడ వచ్చింది. ఖేమ వచ్చింది అన్న సంగతి బుద్ధ భగవానుడికి తెలిసింది. బుద్ధ భగవానుడు ఎప్పుడూ సిద్ధులని అతను ఉపయోగించలేదు, కానీ బుద్ధ భగవానుడు ఖేమ వచ్చినప్పుడు తన మంత్రశక్తితో ఒక చిత్రాన్ని చూపించారు. ఖేమ వచ్చేసరికి బుద్ధ భగవానుడికి ఒక 16 ఏళ్ల అద్భుతమైన సౌందర్య రాశి బుద్ధ భగవానుడి ముందర మోకరిల్లి ఉండి ఆ అమ్మాయి చిత్రాన్ని ఖేమ చూసేట్టు చేశారు బుద్ధ భగవానుడు. ఆ 16 ఏళ్ల అమ్మాయి అత్యద్భుత సౌందర్య రాశి అలా ఖేమ చూస్తుండగానే 16 నుంచి పెద్దదవడం మొదలెట్టింది. మామూలుగా శరీరంలో వచ్చే మార్పులన్నీ వచ్చేసాయి. చివరికి ముసలిదైపోయి మరణించింది. ఆ ఎముకలు కూడా నుజ్జు అయిపోయి ఒక గుట్టలాగా అయిపోయింది. ఇప్పుడైతే ఈ సన్నివేశాన్ని బుద్ధ భగవానుడి మాయతో సృష్టించబడిన ఈ సన్నివేశాన్ని ఖేమ చూసిందో ఒక్కసారిగా ఆమె మనస్సులో మార్పు వచ్చింది. నేను చాలా సౌందర్యవతిని అని నేను అనుకున్నాను. ఈ సౌందర్యం నిలబడదు కదా, ఇది శాశ్వతం కాదు కదా, ఇది అశాశ్వతం కదా అన్న భావన వచ్చి ఆమె ఏడుస్తూ బుద్ధ భగవానుడి కాళ్ళ మీద పడింది. బుద్ధ భగవానుడు ఆమెకి బౌద్ధ ధర్మాన్ని బోధించడం మాత్రమే కాదు, ఆమె ఆ తర్వాత కాలంలో అరిహంత్ అంటే బౌద్ధ సన్యాసిని అయింది. బింబిసారుడు అనుమతి తీసుకొని తర్వాత కాలంలో సన్యాసిని అయింది. సంఘారామాలలో సన్యాసినులు ఉండే చోట, స్త్రీలందరూ ఉండే చోట ఖేమ నాయకత్వం వహించింది. బౌద్ధ మతంలో ఒక ప్రసిద్ధమైన చాలా పవిత్రమైన స్థానం ఖేమకి మనకు బుద్ధ జాతక కథల ద్వారా తెలుస్తుంది. జై భారత్, జై భారత్ మాత, జై హింద్.